శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా జూన్ 8 సాయంకాలం 5:47 కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ జూలై నెల 4వ తారీఖు శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూన్ 8వ తేదీ సోమవారం నుంచి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం అనేది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, నవగ్రహాల్లో ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ ఏ విషయాలలో ఎటువంటి ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతుంది. ఎందుకంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే శుక్రుడు 4వ స్థానంలోకి వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 4వ రాశిలోకి గనక శుక్రుడు వచ్చినట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే శుక్రుడి కర్కాటక సంక్రమణం మేషరాశి వాళ్ళకి సంపూర్ణమైన యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ ఏ విషయాల్లో యోగదాయకమైన ఫలితాలు కలిగింపజేస్తుంది? ఆ యోగదాయకమైన ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే 4వ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించగానే స్త్రీల యొక్క సహాయ సహకారాలు మేషరాశి వాళ్ళకి సంపూర్ణంగా లభిస్తాయి. అంటే మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. ప్రత్యేకంగా మేషరాశి పురుషులైతే స్త్రీల వల్ల విశేషమైన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే మేషరాశి పురుషులైనా స్త్రీలైనా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల వృత్తిపరంగా కూడా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. బంధుమిత్రుల సహకారం కూడా చాలా అద్భుతంగా లభిస్తుంది. మేషరాశి వాళ్ళకి ఇంతకు ముందు బంధువులతో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల జీవితంలో ముందడుగు వేయగలుగుతారు. మిత్రులతో విభేదాలున్నా అవన్నీ తొలగిపోయి మిత్రులు సంపూర్ణమైనటువంటి మద్దతును మేషరాశి వాళ్ళకి ఇస్తారు. అలాగే వాహన ప్రాప్తి యోగం ఉంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తప్పకుండా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. మనసుకున్నటువంటి చింత మొత్తం కూడా తొలగిపోతుంది. దుఃఖము, బాధ అన్నీ కూడా మేషరాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే ఏ పనిలోనైనా సరే అనుమానం లేకుండా దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తారు. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా దృఢ సంకల్పంతో, పట్టుదలతో ముందడుగు వేసి అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అలాగే మేషరాశి వాళ్ళకి శుక్రుడి యొక్క ఫలితాలు అంటే శుక్రుడి కర్కాటక సంక్రమణం వల్ల ఫలితాలు ఆధిపత్యం రీత్యా పరిశీలించినట్లయితే మేషరాశి వాళ్ళకి శుక్రుడు ద్వితీయ స్థానానికి అధిపతి అవుతాడు. ఎందుకంటే మేషరాశికి ద్వితీయ స్థానం వృషభ రాశి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అంటే మేషరాశి వాళ్ళకి శుక్రుడు ద్వితీయ స్థానాధిపతి అవుతాడు. అలాగే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు తులారాశి 7వ రాశి అవుతుంది. తులారాశికి కూడా అధిపతి శుక్రుడే. అంటే సప్తమ స్థానానికి కూడా అధిపతి అవుతాడు. మేషరాశి వాళ్ళకి శుక్రుడి ఆధిపత్యం ఏ ఏ రాశులకు వచ్చిందంటే ద్వితీయాధిపత్యం వచ్చింది, సప్తమాధిపత్యం వచ్చింది. ఈ 2 ఆధిపత్యాలు కూడా విశేషంగా యోగిస్తాయి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ సంచారం శుక్రుడిది అద్భుతంగా యోగిస్తోంది కాబట్టి ద్వితీయాధిపత్యం యోగిస్తుంది, సప్తమాధిపత్యం యోగిస్తుంది. ద్వితీయ స్థానం అంటే అది ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానం కాబట్టి ద్వితీయాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం వల్ల ధనపరంగా మేషరాశి వాళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది.
అది వాక్స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. సమాజంలో ఇంట్లో 2 చోట్ల కూడా వాళ్ళ మాటకి అందరూ కూడా గౌరవించడం ప్రారంభిస్తారు. అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, కుటుంబంలో భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి సప్తమ స్థానాధిపతి కూడా శుక్రుడు అవుతాడు కాబట్టి, సప్తమం వివాహ స్థానం కాబట్టి వివాహాలు నిశ్చయం కావాల్సినటువంటి మేషరాశి వాళ్ళకి పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సప్తమం అంటే అది పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధించిన స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లు కొత్తగా ప్రారంభిస్తే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కూడా మంచి విజయాలు నమోదు చేయగలుగుతారు. ఈ ఫలితాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి జూలై నెల 4వ తేదీ శనివారము రాత్రి 7:18 వరకు ఉంటాయి. ఈ అద్భుతమైన ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 8 సోమవారం సాయంత్రం 5:47 నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి మారే వరకు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో ఉన్న శుక్రుడు కొన్ని రాశులకు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కొన్ని రాశులకు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాల పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రహోర ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పండితుడు పంతులు గారికి, బ్రాహ్మణుడికి కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇస్తే మంచిది. శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. అది కూడా ఉదయం పూట హోర ఎక్కువ ఫలితం. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఇస్తే ఫలితం అద్భుతం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇస్తే కొద్దిగా తగ్గుతుంది కానీ ఫలితం అది కూడా మంచి ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలో ఫలితం ఇంకొంచెం తగ్గుతుంది. ఉదయం పూట హోరలో అయితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రహోరలో గోమాత కలసందలు తినిపించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. దానివల్ల కూడా శుక్రుడి అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లాంటివి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. పన్నీరు నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి అలసందల ఆహారంలో స్వీకరించండి. అది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. లేదా పాలతో చేసిన పాయసాన్ని శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా స్వీకరించండి. అది కూడా శుక్రుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దేవతలను ఉంటారు. ఒక ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఉన్నట్టే గ్రహాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో బాసులు ఉంటారు. వాళ్ళనే అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎవరైనా సరే లలితా అమ్మవారిని దేవాలయంలో దర్శించుకున్నా లేదా ఇంట్లో లలితా అమ్మవారికి పూజ చేసినా శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తాడు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ చాంటింగ్ వినేంత సమయం లేకపోతే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. ఎందుకంటే దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఆవుకు ఆహారం తినిపించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రజపం చేసుకున్నా కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః, అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక అద్భుతమైన అష్టకం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా విశేషంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. కాబట్టి నవగ్రహాలలో శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకోవాలంటే శుక్రుడికి ఇష్టమైన స్నానం చేయటం, శుక్రుడికి ఇష్టమైన దానం ఇవ్వటం,
శుక్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండటం, శుక్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం గోమాతకు తినిపించడం, శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరీ దేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఖగోళంలో మారినప్పుడు, ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పు ఏ రాశుల వారికి యోగిస్తుందో ఏ రాశుల వారికి యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.